మంచిర్యాల జిల్లాలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రాలను మూసివేసింది. రైతుల వద్ద పత్తి ఇంకా ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రాలను మూసివేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీసీఐ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు పత్తి అమ్ముతూ ఆర్థికంగా నష్టపోతున్నట్టు రైతులు వాపోతున్నారు. మంచిర్యాల జిల్లాలో కాటన్ రైతుల్ని కష్టాలు చుట్టుముట్టాయి. ఈ సీజన్లో పత్తి కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెనుకంజ వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పత్తి సీజన్కు సంబంధించి మద్దతు ధర కొంతమేర ఆశాజనకంగా ఉన్నప్పటికీ కొనుగోలు తగ్గుముఖం పట్టాయి. పత్తి సీజన్ పూర్తిగా ముగియకముందే కొనుగోలు కేంద్రాల్ని సీసీఐ మూసివేయడంతో చివరి దఫా పంటను రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించాల్సిన దుస్థితి నెలకొన్నది. దీంతో రైతులు ఆర్థికంగా నష్టాలు చవిచూస్తున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా సీసీఐ సుమారు 16 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు 7 లక్షల క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా ఈ సంవత్సరం పత్తి పంటకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర 8,100 రూపాయలకు పైచిలుకు ఉంది. మద్దతు ధర కొంతమేర ఆశాజనకంగా ఉన్నప్పటికీ లక్ష్యం మేరకు కొనుగోలు జరగకపోవడంతో రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటి వరకు 50% పత్తి మాత్రమే రైతులు అమ్మడం జరిగింది. ఇంకో 50% పత్తి చేన్లలోనే అదేవిధంగా రైతుల ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఈ పత్తి ఉండడానికి కారణం ఏంటంటే కూలీలు దొరకకపోవడం వల్ల ఈరోజు పత్తి బుగ్గలు చేన్లలో ఉండడం జరుగుతుంది. ఇప్పటికే రైతులు అకాల వర్షం వల్ల పత్తి పంట నష్టపోయిన ఇబ్బందులు రైతులు ఉన్నారు కాబట్టి తేమ శాతం రిజెక్ట్ చేస్తే రేపు రైతులు ప్రైవేట్గా అమ్మి నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి కోతలు విధించకుండా పూర్తి స్థాయి రైతు దగ్గర పెట్టి పత్తి కొనుగోలు చేయాలని రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఏడాది అమలు చేసిన కపాస్ కిసాన్ యాప్లో ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. రైతుల్లో అనేక మంది నిరక్షరాస్యులు ఉండడం, యాప్లో ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న వారికే పత్తి విక్రయించే అవకాశం ఉండడంతో అనేక మంది రైతులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. కేవలం సెల్ ఫోన్ వాడకం అవగాహన ఉన్న రైతులు మాత్రమే యాప్ ద్వారా ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోగా యాప్లో ఎలా స్లాట్ బుక్ చేయాలో తెలియక చాలా మంది రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్మి నష్టపోయారు. దీనికి తోడు అధికారులు సకాలంలో మిల్లుల కేటాయింపు చేయకపోవడం కూడా కొనుగోళ్లపై ప్రభావం చూపిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ నిబంధన పెట్టడం కూడా రైతులకు ఇబ్బందిగా మారింది. దీంతో ప్రైవేటు వ్యాపారులకు పత్తి అమ్మి తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లను మిగిల్చింది. మంచిర్యాల జిల్లాలోని లక్షెట్పేట, చెన్నూరు, బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన సీసీఐ సెంటర్ల పరిధిలో మొత్తం 11 జిన్నింగ్ మిల్లుల ద్వారా ఈ ఏడాది పత్తి కొనుగోలు చేపట్టారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్ని ముందస్తుగా మూసివేయడంతో ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధర అమాంతంగా తగ్గించి వేశారు. సీసీఐలో క్వింటాల్ పత్తికి 8,000 రూపాయలకు పైగా ఉండగా ప్రైవేట్లో 6,000 రూపాయల లోపే ఉండడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. సీసీఐ విధించిన నిబంధనలు, కపాస్ కిసాన్ యాప్తో నష్టపోయిన రైతుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.